ప్రత్యేకించి ఈ సమ్మర్లో పైగా వర్షాభావ పరిస్థితులు, తొలకరిచిన కూడా పర్లేదు, ముందారు వాన కూడా పనులు అయితే ఆఖరికి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతాంగం ఇబ్బంది పడుతూ ఉంది. ఈ విషయాల్ని ఇది పట్టించుకోమని నేను అధికార పార్టీకి అట్లాగే అధికారులు చెప్పాలనుకుంటున్నాను. అనేక ప్రాంతాల్లో చెట్లు ఎండిపోతూ ఉన్నాయి. ఎట్టడి ఉన్న చిన్న చెట్లు, గాడు తిన్న సింగనమల, ఉత్తరాయసమ, నాగపల, అట్లాగే పుత్తూరు ప్రాంతాల్లో కూడా నీటి పరిస్థితులు. చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య కూడా ఉంది. సర్పంచ్ లేనప్పుడు అధికారులే పనిచేయాల్సి ఉంటుంది. ఈ అధికారులు అధికార పార్టీ అదుపాటులో పనిచేద్దామనుకుంటే ఏ పనులు కావు. లేక ఈ అధికారులంతా కూడా తాము గవర్నమెంట్ ఉద్యోగస్తులని మర్చిపోయి ఏదో అధికార పార్టీకి మేము పనిచేయాలనుకుంటే మాత్రం అది కాలం అనేక విషయాలు నిర్ణయిస్తుంది. వచ్చే కాలం కూడా తక్షణం బోర్లన్నింటినీ క్లీన్ చేయించి కొత్త మోటార్లు బిగించి అన్ని ప్రాంతాలకు నీళ్లు పోవాలి. చిన్నచిరాలపురంలో జనం మాట్లాడుతూ ఏమంటున్నారంటే, వారానికి ఒకసారి స్నానం చేయాల్సి వస్తుంది సార్, ఏం చేయమంటారు. కావలకుంటే మా పక్క ప్రాంతాల్లో ఒక్కొక్క తోట ఎండిపోతావు. ఒక పెద్ద వేప చెట్టు కూడా ఎండిపోతావు. కనుక అధికారులు ఏసీ రూముల్లోనో ఫ్యాన్ల కింద కూర్చోకుండా అధికార పార్టీ నాయకుల మాటలు వింటూ, అరే ఊర్లో ఉండే బోర్లకి మోటార్లు బిగించండి అంటే, లేదు మేము ట్యాంకర్ల ద్వారా మేము తోలుతాం, ఆ ట్యాంకర్ల ద్వారా బిల్లులు మాకేయాలని చెప్తే వినే మాట కాకుండా, లేక 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు ఈ టైంలో నీళ్ళు తెస్తామని ఒక లేని భ్రమలు కల్పించేది కాకుండా, తక్షణం ప్రజా పరిపాలన లేనప్పుడు అధికారులు ఉన్నప్పుడు ఆయా పంచాయతీల్లో ఉన్న అన్ని పార్టీల నాయకుల్ని పిలిచి కూర్చోబెట్టుకొని తమ పని చేత కాకపోతే మాట్లాడి ప్రజల కోసమే తీసుకోమని ఒక సూచన. దీనికి అన్నీ ఉన్నాయంటే కొంచెం చంద్రబాబు గారు వచ్చేసి అసలు ఆర్టికల్స్ అమలు చేసేసినా ఎకరాకు నీళ్ళు ఇచ్చినా అని చెప్పినాడు. మొన్న నిన్ననే వస్తాంటే ఎకరాలకి ఇచ్చినా చెట్లు ఎండిపోయి ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, నేను మీరు విమర్శ చేయడం కోసం ఈ మాట మాట్లాడడం లేదు. రాజకీయ విమర్శ చేసే కాలం వస్తుంది, చేద్దాం. కానీ ఈ రోజున తక్షణ సమస్య తాగునీళ్ళు, అట్లాగే సాగునీటిలో ప్రాధాన్యత భాగంగా ఉన్న హార్టికల్చర్ని, చెట్లు కాపాడుకోవడం ఎట్లా. మొన్ననే కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా నియోజకవర్గ బాధల్ని మనం తెలియజేశాం. ప్రభుత్వం నుంచి ఇంతవరకు సరైన స్పందన రావడం లేదు. ఒకటే మాట చెప్పాలనుకుంటా ఉన్నా, ఇంకొక వారం 2 వారాలు చూస్తాం. అప్పటికి కూడా మీ వైపు నుంచి మీ పని ఇంతింత మాత్రమే ఉంటే, రైతాంగం జీవితాలు ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తే అనంతపురం టౌన్ను ఎన్నడూ చూడని రైతుల కార్యక్రమం చూస్తుంది. అన్నదాతకి, రైతుకి కడుపు పంట, కడుపు కోత, చెట్లు ఎండిపోతాంటున్న బాధ, నీళ్ళు లేకపోతే వచ్చే కష్టం, ఇవన్నీ ఉండి కలగలిగితే ఏ విధంగా ఉంటుందో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన అనంతపురం జిల్లా వాళ్ళకి, ఎందుకంటే పెద్ద మాట మాట్లాడడానికి ఇష్టం లేదు, డెఫినెట్గా మా బాధ ఏదో ఆ రోజున చూపిస్తాం. ఈ డెమోక్రటిక్గానే, ప్రజాస్వామ్యబద్ధంగానే. కనుక మరొకసారి చెప్తా ఉన్న అధికారులకు కానీ, అధికార పార్టీ వాళ్ళకి కానీ, దయచేసి మీరు గ్రామాల్లోకి రండి. ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలిసి మాట్లాడడం మన బాధ్యత, ముఖ్యంగా అధికారుల బాధ్యత. ఇంకే అప్పుడు తప్పించుకునే మాటలు మాట్లాడితే లాభం లేదు.
ఆవులగుడ్డంలో అయితే నేను వేయించిపోయిన బోరే. మరి ఇప్పుడు తిమ్మంపేటలో రైతుతో మాట్లాడే ప్రయత్నం చేశాం. అడిమిదొడ్లో సమస్య ఉంది, వెల్లుట్లలో సమస్య చూసేకెళ్తా ఉన్నాం. గరుచింతలపల్లి కొత్త ట్యాంక్ కట్టించాం కానీ ఈ సందర్భంగా విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఆ రోజు జేసీ నాగిరెడ్డి డ్రింకింగ్ స్కీమ్ ద్వారా సింగనమల నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చే ప్రతిపాదన చేశాం. అది ఏమైందో చెప్పాలి, అమలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ ముకరాయ సముద్రం, సింగనమల, ఆ తర్వాత దానదిన్నె మండలాలకు వెనకచెర్ల డ్యామ్ నుంచి ప్రత్యేకమైన వాటర్ స్కీమ్, ఇందిరాగాంధీ డ్రింకింగ్ వాటర్ స్కీమ్ మీద ఆ రోజున పేరు పెట్టి దాదాపు ట్యాంకులు కూడా కట్టాం. చాలా ప్రాంతాల్లో ట్యాంకులు ఇప్పటికీ అట్లాగే కనపడుతూ ఉన్నాయి. ఉగ్రహద్రం బస్ స్టాండ్లోనే ఉంటుంది, చూసి రావచ్చు అక్కడ ట్యాంకులు. అక్కడ 40 కోట్ల రూపాయల ఆ రోజున బడ్జెట్ కూడా పెట్టి వెళ్ళాం. ఈ రోజున ఆ ప్రయత్నం ఏమి చేసినట్లు కనపడ్డాను. కానీ నేను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కోరుతా ఉన్న ఆ స్కీమ్ ఏమో, ఆ స్కీమ్ పరిస్థితి మీరు బయట పెట్టండి, మళ్ళీ కలుస్తాం తొందరలోనే. కానీ ఒక్కటే మాట, తక్షణం మీరు 1-2 కాదు, ఆ ఊరికి ఒక మనిషికి 50 లీటర్ల చొప్పున మినిమం అయితే 100 లీటర్లు అనేది యావరేజ్ నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ట్యాంకులో 2500 వస్తే 25 మందికి ఇచ్చాను. దాన్ని 2 ట్యాంకులు 3 ట్యాంకులు ఇస్తా ఉంటే కుదరదు. ఎంత అవసరం అవుతుందో అని నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత సైంటిఫిక్ లెక్క ఉంది, శాస్త్రబద్ధమైన లెక్క ఉంది. ఆ లెక్క ప్రకారం నీళ్ళు సరఫరా చేయమని నేను కోరుకుంటా ఉన్నాను. ప్రజల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎంత దూరానికైనా పోరాటం కొనసాగిస్తుందని తెలియజేస్తాను.